టు మై ఛానల్ సుమనతో సరదాగా. మేము ఈరోజు అయితే ఎగ్జిబిషన్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అత్తయ్య వెళ్దామన్నారు. సో అందుకే మామయ్య, నేను, అత్తయ్య అండ్ బాబుతో కలిసి వెళ్తున్నాము. నాకైతే ఇక్కడ బ్రెడ్ నేను జామ్ పెట్టుకొని తింటున్నాను. ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉందండి. బ్రెడ్ ఎక్స్పైరీ డేట్ ఈరోజే లాస్ట్ డేట్. సో అది వేస్ట్ అవుతుందని నేనైతే ఒక 2 ప్లేసెస్ అలా ఉంటే తినేసి వెళ్దామని. అక్కడ చూసారు కదా 18th అని రాసేసి ఉంది. సో అందుకే నేనైతే కంప్లీట్ చేశాను 2 పీసెస్ ఉంటే. నాకు కంపల్సరీ ఇదైతే ఎక్స్పైరీ డేట్ లోపే తినాలని ఒక రూల్ ఉంటుంది. అందుకే అది వేస్ట్ అవ్వకూడదు ఫుడ్ అని నేనైతే ఈవినింగ్ ఎలాగో ఏం తినలేదు స్నాక్స్. సో తినేసి అయితే వెళ్ళాను నేను ఎగ్జిబిషన్కి. ఇక్కడ బాబుకి ప్యాక్ చేసుకున్నాను మకానా అండ్ ఒక బిస్కెట్. ఎందుకంటే నేను అక్కడ బయట ఫుడ్ వాడికి ఏమీ పెట్టను మ్యాక్సిమం. అండ్ ఇక్కడ జామ్ బాటిల్ అన్నీ క్లోజ్ చేసేసి అన్నీ సర్దేస్తున్నాను. వాడికి కావాల్సిన ఐటమ్స్ కూడా ప్యాక్ చేసేసుకొని ఇంకా వాడిని రెడీ చేద్దామని. ఇలా అయితే వాడికి డ్రెస్ అయితే కంఫర్టబుల్ డ్రెస్సే వేస్తానండి. ఇది ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసాను. ఇది ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. వీడికి నైట్ డ్రెస్సెస్ నేను వింటర్ వేర్ ఒక 4 తీసుకున్నాను. అందులోనే ఒకటి ఇది బాగుంటుందని బ్రైట్ కలర్ అయితే ఒకటి వేశాను. వాడు మంచిగా ఒక న్యాప్ వేసిన తర్వాతే తీసుకెళ్తాను. ఎందుకంటే అక్కడ చిరాకు చేస్తాడని నేను ముందే అత్తయ్యతో అన్నాను. అత్తయ్య వాడు ఇంకా పడుకోలేదు కదా, వద్దు రేపు వెళ్దాము అంటే ఒక 1 అవర్ పడుకున్నా చాలు అనుకున్నాము. వాడు పడుకున్నాడు మంచిగా. అత్తయ్య పడుకోబెట్టేశారు. ఇంకా లేచిన తర్వాత మేము ఇద్దరం అయితే రెడీ అయిపోయాము, అత్తయ్య నేను. ఈలోపు ఇంకా వాడు లేచిన తర్వాత వాడినైతే రెడీ చేస్తున్నాను ఇలా. అండ్ ఇదైతే నేను జీన్స్ వేద్దామని అనుకున్నాను. బట్ అక్కడ ఏంటంటే వాడు కంఫర్టబుల్గా నడవాలి కదా, అండ్ మేము కొంచెం బాబు వెయిట్ పెరగడంతో మేము ఎత్తుకోలేకపోతున్నాము. ఇంకా అందుకే వాడికి కంఫర్టబుల్ డ్రెస్ వేసాము. నిజంగా అండి చాలా సపోర్ట్ చేశాడు, అస్సలు ఏడవలేదు. మాతో పాటు కలిసి ఎగ్జిబిషన్ మొత్తం తిరిగాడు వాడు. మేమైతే చాలా అసలు వీడు ఎలా తిరుగుతున్నాడు అని అనిపించింది. మాకైతే వాడి గురించే టెన్షన్. ఎందుకంటే మాకే కాళ్ళు నొప్పులు లేస్తున్నాయి, వీడేంటి ఇంత కామ్గా ఉన్నాడని మేము చాలాసార్లు అనుకున్నాము. ఇంకా వచ్చిన తర్వాత అయితే వాడికి ఫ్రెష్ చేసేసి మంచిగా అన్నం పెట్టేసి పడుకోబెట్టేసాము. ఇదైతే మేము వెళ్ళక ముందనమాట. వాడికి ఈ రోజే కరెక్ట్గా మార్నింగ్ అంటే 18th రోజు వాడికి కటింగ్ అయితే చేయించాము. ఎందుకంటే బర్త్డేకి చాలా ఎక్కువైపోతుంది అని కొన్ని డేస్ అంటే ఒక 20 డేస్ ఉంది కదా, ఇంకా దానికి ముందే మేమైతే కట్ చేయించాము. అప్పటి వరకు మంచిగా పెరుగుతుందని. ఇక్కడ అత్తయ్య అయితే రెడీ అయిపోయారు. మేము మోస్ట్లీ ఇంట్లో ఉంటే మాత్రం రెడీ అవ్వము. ఎందుకంటే బాబు అస్సలు ఉంచాడండి. మేమేం పెట్టుకున్నా అన్నీ పీకేస్తాడు. ఇంకా వాడి భయంతో కూడా మేమైతే ఏం పెట్టుకోము గోల్డ్ ఐటమ్స్ ఏమి. ఇక్కడ లిఫ్ట్‌లో అయితే వాడు అలా చూస్తున్నాడు. ఎవరెవరు వస్తున్నారు ఏంటి అని. ఎక్కడికో వెళ్తున్నామని వాడికి అర్థమైపోయింది. అందుకే మంచిగా కామ్‌గా కూర్చున్నాడు అట్లా. అండ్ ఇక్కడైతే మేమేం కార్ తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మాకు ఈజీ కదా. మాకు మెట్రో స్టేషన్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంది. సో అందుకే మేము వాకబులే కదా అని ఇంకా బండి మీద అత్తయ్యనను బాబుని ఫస్ట్ డ్రాప్ చేయమన్నాను. నేనైతే నడుచుకుంటూనే వెళ్ళాను. తర్వాత వాచ్‌మెన్ అయితే మామయ్యని డ్రాప్ చేశారు. అండ్ ఇక్కడైతే వాడు మంచిగా కూర్చుంటాడు. అండ్ అత్తయ్యకైతే మిడిల్‌లో అలా నించోబెట్టి వాడు ఆ మావయ్యని అలా పట్టుకొని ఉంటాడు. ఇంకా అది అత్తయ్య కూర్చుంటేనే కంఫర్టబుల్ అని చెప్పి ఇంకా వాళ్ళనైతే పంపించేశాను. అట్లీస్ట్ నన్ను చూసి బాయ్ కూడా చెప్పడు. వాడికి అంత ఆనందం అనమాట ఒకసారి బైక్ ఎక్కితే. ఇంకా అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర అయితే అత్తయ్య, మామయ్య, బాబు వెయిట్ చేస్తున్నారు. నేను నడుచుకుంటూ అప్పుడే వెళ్ళాను. నేను వస్తున్నానా లేదా అని నన్ను అలా చూస్తున్నాడు బ్యాక్ సైడ్. అండ్ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు చైతన్యపురి దగ్గర ఫ్రూట్ మార్కెట్ ఉండేది. అది తీసి ఇప్పుడు గవర్నమెంట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతుంది. ఇదైతే ఇంతవరకు వచ్చిందండి మొత్తం కన్స్ట్రక్షన్ అయితే. ఇక్కడ మావయ్యకి నాకు మెట్రో కార్డ్స్ ఉన్నాయి, ఇంకొకరికి లేదు. సో అత్తయ్యకి అయితే టికెట్ తీసుకున్నారు. అండ్ బాబునైతే పైకి తీసుకెళ్ళిన తర్వాత వాడు మంచిగా సైట్ సీయింగ్ బాగుందని అన్నీ అయితే చూస్తున్నాడు చుట్టుపక్కనంతా. వాడు చాలా హ్యాపీ. బయటికి తీసుకొస్తే మేము మాత్రం చాలా టెన్షన్గా ఉంటాము. ఎందుకంటే ఒక చోట ఉండడు అని. ఇక్కడ మా ఇద్దరు చేతులు పట్టుకొని అలా నడిపిస్తున్నాడు అత్తయ్యది అండ్ నాది. మమ్మల్ని ఇద్దరిని అసలు వదిలిపెట్టట్లేదు. ఇంకా తర్వాత మామయ్య అయితే వచ్చి కొంచెం నడిపిద్దామని, ట్రైన్ రావడానికి ఇంకా 3 మినిట్స్ ఉంది. సో అటైతే తీసుకెళ్ళిపోయారు. బాయ్ చెప్పమన్నా ఇంకా వాడు చెప్పట్లేదు. ఎందుకంటే వాడికి తిరగడం అంటే చాలా ఇష్టము. ఎగ్జిబిషన్లో కూడా బాగా తిరిగాడు. చాలా ఎంజాయ్ చేశాడు వాడైతే. అండ్ వాడి కార్స్ అన్నా అవే ఏదైనా ట్రైన్స్ అలా కనిపిస్తే చాలా ఇష్టము. ఇక్కడ సైడ్ చూస్తున్నాడు నేను వస్తున్నానా లేదా అని. అండ్ ఇక్కడ ట్రైన్ చూశారు కదా, ఎగ్జిబిషన్లో ఇలా తిరగడానికి ఒక ట్రైన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మేము ఎక్కుదాం అనుకున్నాము. బట్ అంటే ఇంకా బాబు కోసమే ఎక్కాలి అని అనుకున్నాము. కానీ వాడికి కారను ఇంకొకటి ఇక్కడే పిల్లలు ఆడుకునేది ఒకటి ఉంటే అది ఎక్కిచ్చేసాము.
కానీ వాడు ఏదెక్కినా మాకు భయమే. ఇక్కడ చూసారు కదా బ్లూ కలర్ దాంట్లో ఉన్నాడు, కూర్చున్నాడు. ఫస్ట్ అయితే భయపడ్డాడు, తర్వాత అయితే అలవాటైపోయింది. మేము ఇంకా వాడు ఎక్కడైనా పడిపోతాడేమో అని దాని చుట్టూనే అత్తయ్య అయితే కేర్ఫుల్గా తిరుగుతున్నారు వాడి పక్కనే. నేను కొంచెం వీడియో తీద్దాము, మా హస్బెండ్కి పంపిద్దామని అలా అయితే వీడియో తీస్తున్నాను. ఇక్కడ బాయ్ చెప్పమని చెప్తున్నారు అత్తయ్య. అండ్ అత్తయ్య దగ్గర నా దగ్గర బాగా ఉంటాడు వీడైతే. ఇక్కడ దిగడానికి ట్రై చేస్తున్నాడు, బట్ వద్దు అని చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఏదో మిడిల్లో ఏదో వర్క్ చేస్తూ దాన్ని వాళ్ళు చేత్తోనే తిప్పారు. ఇదైతే ఆటోమేటిక్ అయితే కాదు. సో అందుకే నెమ్మదిగానే తిరుగుతున్నారు. అత్తయ్య కూడా వాడితో పాటే ఇంకా తిరుగుతూ ఉన్నారు. లాస్ట్కి అయితే ఇంకా వద్దు అని చెప్పాడు అతను. సో మేమైతే పక్కకి నించున్నాము. ఇక్కడైతే ఫాస్ట్గా వేరే పిల్లలు కూడా వస్తే కొంచెం ఫాస్ట్ అయితే చేశారు. వాడు ఇంకా దిగమంటే అస్సలు దిగకుండా అక్కడే ఉంటాను అంటున్నాడు. లాస్ట్కి ఇంకా మమ్మీ వద్దా నీకు అని అంటే అత్తయ్య అప్పుడైతే మా దగ్గరికి వచ్చాడండి. ఇలా చాలా ఎంజాయ్ చేశాడు. ఇది అండ్ ఇంకా మీరు ముందు చూస్తారు ఇంకొకటి కారు. వాడికి ఇవి 2 బాగా ఇష్టము. అది కూడా ఎక్కించాము. ట్రైన్ అయితే వద్దు అనుకున్నాము, ఎందుకంటే నాకెందుకో అంత ఇంట్రెస్ట్ లేదు. ఎలాగో మెట్రో ట్రైన్ ఎక్కుతాడు కదా అని ఇంకా నేనైతే వద్దు అన్నాను. అక్కడ ప్లేస్లో మంచిగా వాడికి జెయింట్ వీల్ అవన్నీ తిరుగుతుంటే అన్నీ చూస్తూ అక్కడ మ్యూజిక్ పెట్టారు ఎవరో, మంచిగా డ్యాన్స్ వేస్తూ అలా అయితే తిరుగుతున్నాడు. ఇంకా మేము కూడా వాడిని ఫ్రీగా వదిలేసాము, మంచిగా ఆడుకుంటున్నాడు కదా అని. నేను తీసుకెళ్ళిన స్నాక్స్లో మ్యాక్సిమం వాడైతే మొత్తం కంప్లీట్ చేశాడండి. మేము ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది. సో వాడైతే బాగా టైర్డ్ అయిపోయాడు అనిపించింది. ఇంకా రాగానే ఫుడ్ అయితే పెట్టేశామని చెప్పాను కదా. ఇక్కడ అత్తయ్య మామయ్య దగ్గర అలా డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. వాడికి వాడే ఎంజాయ్ చేస్తున్నాడు కదా అని మేమైతే కామ్గా అలా వాడు ఎంజాయ్ చేసేంత వరకు వెయిట్ చేసాము అలా చాలాసేపు. తర్వాత వాడు నించోవడం ఒక డిఫరెంట్గా నించున్నాడు. ఇక్కడ చూసారా కాళ్ళు ఎత్తుకుంటూ ఏదో చూస్తున్నట్లు అట్లా ట్రై చేశాడు. అక్కడ చుట్టుపక్కల పిల్లలతో కూడా చాలాసేపే ఆడాడు. వాడికి పిల్లలతో ఆడుకోవడం కూడా చాలా ఇష్టము. మేము స్కూల్లో వేద్దాము అని కూడా అనుకున్నాము, బట్ ఇంకా వచ్చేది సమ్మర్ కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని వెయిట్ చేస్తున్నాము. ఇక్కడైతే వాడికి స్నాక్స్ ఓపెన్ చేశానండి. బిస్కెట్ తిన్నాడు హాఫ్, ఇంకా హాఫ్ అయితే పడేశాడు. ఇంకా సరేలే అని ఇట్లా మకానా ఉన్నాయి కదా, మ్యాక్సిమం కంప్లీట్ చేశాడండి. బాక్స్ అయితే ఖాళీ. ఎందుకంటే మేము అరౌండ్ 4:30కి అలా స్టార్ట్ అయితే నైట్ 9:30కి ఇంటికి వచ్చాము. ఇక్కడ ఒక్కొక్కటి వాడు ఇంట్రెస్ట్గా తింటున్నాడు. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి మీకు పిల్లలు ఉంటే కంపల్సరీగా. ఇదేంటంటే మనకి లోటస్ సీడ్స్ అంటారు కదా, వాటి నుంచి ఈ మకానా తయారు చేస్తారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కానీ చాలా యూస్ఫుల్. మేము ఏంటంటే బాబుకి బయట ఫుడ్ అట్లా అలవాటు చేయకుండా ఇలా హెల్తీ ఫుడ్ అలవాటు చేస్తాము. మీకు కావాలంటే నేను బాబుకి బయటవి పెట్టకుండా ఏమేమి చేశానో అవన్నీ మీకు ఒక వీడియోలో కూడా చేస్తాను. ఇక్కడ మామయ్యకి తెలిసిన వాళ్ళు న్యాచురల్ అండ్ సాత్విక్ ఫుడ్ క్యాంటీన్ అని ఇక్కడ ఒకటి పెట్టారండి. చాలా బాగుంది. ఇక్కడ కిచిడి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అక్కడైతే శనగలు అండ్ స్ప్రౌట్స్ చాలానే వెరైటీస్ ఉన్నాయి. మంచిగా ఉంది సాత్విక్ భోజనం అని. నాకు ఇక్కడ చాలా నచ్చింది. ఇక్కడైతే అంకుల్ కిచిడి సజెస్ట్ చేశారు, ఆయనే ఓనర్ అనమాట. పక్కన మామయ్య కూర్చున్నారు. సో అట్లా సజెస్ట్ చేస్తే మేము అదే తిన్నాము. ఇక్కడ చూసారు కదా టాయ్స్, లాస్ట్ నా వీడియో నుమాయిష్ ఎగ్జిబిషన్ చూస్తే అందులో ఉంటుంది. దానికి కొంచెం దగ్గరలోని ఈ క్యాంటీన్ కూడా ఉంటుంది. అందుకే మీకు వీడియోలో స్టాల్ నెంబర్ లేదు, అందుకే నేను ఈ వీడియోలో అయితే ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ చూసారు కదా స్ప్రౌట్స్ ఉన్నాయి, శనగలు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి, నానబెట్టి అలా చేశారు. ఇక్కడైతే నాకు కిచిడి తినమని సజెస్ట్ చేస్తే అంకుల్ కిచిడి ఇచ్చారు. ఇక్కడ ఈ స్టాల్లోనే తీసుకున్నానండి నేను డ్రెస్. 989 స్టాల్ నెంబరు. ఇక్కడ బార్గెన్ చేస్తే బాగానే తగ్గించారు. కలర్స్ అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. చాలామంది వచ్చి తీసుకెళ్తున్నారు ఇక్కడైతే. ఇంకా బాబు అలసిపోయాడు, ఇంకా అత్తయ్య దగ్గర అయితే అలా పడుకుని అన్నీ చూస్తూ ఉన్నాడు. మిడిల్లో మేము ఎత్తుకోవడం వల్ల కొంచెం పర్లేదు, బాగానే సపోర్ట్ చేశాడు. అండ్ మ్యాక్సిమం నేనే ఎత్తుకున్నానండి, ఎందుకంటే అత్తయ్య మామయ్యకి కొంచెం పెయిన్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ అత్తయ్యనైతే అస్సలు వదిలిపెట్టడు. వాడు ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఇంట్లో చేసేది ఇదే, మమ్మల్ని అస్సలు వదలకుండా అలా ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు. వాడికి పాపం ఇంట్లోనే ఉండి కూడా అలా చేస్తాడని ఇంకా మేము కూడా వదిలేస్తాము. నెక్స్ట్ వాడికి ఇక్కడ కారు ఇలా ఎక్కించి అలా అయితే తిప్పుతున్నాము. మేము వీడికి బర్త్డే రోజే ఫస్ట్ బర్త్డే అప్పుడు కొందామని బేగం బజార్లో చూస్ చేసుకున్నాము వైట్ కలర్ కార్ కూడా. ఇంకా వాడికి ఎంట్రీ కూడా బర్త్డే అప్పుడు ఇదే యూస్ చేద్దాము అని అనుకుంటే ఇంకా అత్తయ్య అన్నారు ప్లేస్ లేదు కదమ్మా వద్దు, అది ఎక్కడ పెడతాము అని అంటే ఇంకా ఆగాము. అప్పుడైతే రెంటెడ్దే వాళ్ళే డెకోర్ వాళ్ళు ఇచ్చారు మాకు. ఇక్కడ 100 రూపీస్కి ఒక రౌండ్ అంట.
ఆ రౌండ్ కూడా కొంచెం డిస్టెన్సే. తర్వాత మా మామయ్య అన్నారు, లేదు 2 రౌండ్స్ తిప్పమంటే అప్పుడు తిప్పారండి. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాడికి కార్ అంటే చాలా ఇష్టము. అండ్ ఈవెన్ మా కార్ తీసినా కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు. కామ్‌గా ఉంటాడు. మా హస్బెండ్ వచ్చినప్పుడైతే మా హస్బెండ్ దగ్గర కూర్చొని కార్ కార్ అనుకుంటూ రోజు తీసుకెళ్ళమని పక్కనే కూర్చునేవాడు. అలా అలవాటైపోయింది బాగా కారు. అండ్ నేను చిన్నప్పుడు కూడా బయటికి వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు జస్ట్ ఏదో వర్డ్ కార్ కార్ అని అంటే వాడికి కంపల్సరీ అది ఎప్పుడు మైండ్లో ఉండిపోయింది. అదే అంటూ ఉంటాడు. ఇక్కడ వాడైతే తిరుగుతుంటే నేను వీడియో తీస్తున్నాను. చాలా బాగుంది ఇక్కడైతే మొత్తం ప్లేస్ అంతా. కాకపోతే ఏంటంటే కొంచెం జనాలు ఎక్కువ ఉండడం వల్ల తిరగడానికి ఎక్కువ లేదు. అక్కడక్కడే తిప్పాడు. ఓకే అని ఇంకా మేము కూడా అడ్జస్ట్ అయ్యాం. ఇక్కడ మాల్స్లో అయితే చాలా బాగుంటుంది కదా. మాల్స్లో అయితే 100కి 3 రౌండ్స్ వేస్తాడు. ఇక్కడైతే 100కి 2 రౌండ్సే. అది కూడా కొంచెం స్పేస్లోనే. బట్ సరేలే జనాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు కదా అని ఇంకా మేము కూడా పోనీలే వాడికి ఎగ్జిబిషన్ తీసుకొచ్చినందుకు వాడు ఎంజాయ్ చేయాలని మేము వెళ్ళింది కూడా. సో ఇంకా ఎలాగో ఎంజాయ్ చేశాడు కదా అని మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఈరోజు వచ్చింది కూడా మ్యాక్సిమం వాడు ఎంజాయ్మెంట్ కోసమే. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా, బయట తిప్పాలి అన్న ఐడియాతోనే ఇలా తీసుకొచ్చాము. అండ్ మా హస్బెండ్కి కూడా అలా బయట తిప్పడం ఇష్టము. వాడంతా నాలెడ్జ్ పెరగాలని బయటికి తీసుకెళ్ళాలని అలా అనుకుంటారు. లాస్ట్కి దిగమంటే పాపం అస్సలు దిగకుండా అలాగే కూర్చున్నాడు. ఎవరైనా పిల్లలతో వెళ్తే మాత్రం స్ట్రాలర్స్ యూస్ చేయండి. అక్కడైతే చాలామంది తీసుకొచ్చారు. మేము కూడా తీసుకెళ్తే బాగుండేది అని అనిపించింది. ఇక్కడ చూసారా వాడు మంచిగా స్టీరింగ్ తిప్పుతూ వాళ్ళ డాడీతో కూడా ఇలాగే చేశాడు. నెక్స్ట్ అయితే నేను ఏమేమి కొనుక్కున్నానో అవి చూస్తారు. ఎగ్జిబిషన్కి వెళ్ళేసి వచ్చాము. ఫుల్ టైర్డ్ అయిపోయాము. బయట ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా రెస్ట్ తీసుకుందాము అనుకొని అలా అయితే ఉన్నాను. బట్ నేను వీడియో చేయాలి కాబట్టి నేనైతే రెడీ అయ్యి ఏమేమి తీసుకొచ్చానో అవైతే ఫస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇది నైట్ అరౌండ్ 10:30 అండి. కాకపోతే ఏంటంటే బాబు పడుకుంటాడు ఈ టైంలోనే, నాకు కొంచెం ఫ్రీగా ఉంటుందని నేను ఈ టైం చూస్ చేసుకున్నాను. మార్నింగ్ అయితే వాడి రొటీన్ ఉంటుంది. నేనైతే చాలా ఈజీ అనుకున్నాను యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం, కానీ చాలా కష్టం అండి. అంటే పిల్లల్ని మెయింటైన్ చేసుకొని చేసే వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీకైతే. ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది అది ఎంత కష్టమో. వీడియో ఎడిట్ చేసుకోవడం, దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం అండ్ దాని థంబ్నెయిల్ క్రియేట్ చేయడం, ఇదైతే చాలా పెద్ద వర్క్. సో నేనైతే మీకు ఈరోజు నేనేం తీసుకున్నానో ఎగ్జిబిషన్లో చూపిస్తున్నాను. ఇది ఒక ఎల్లో కలర్ అంటే డ్రెస్ మెటీరియలేనండి. అండ్ నాకు డ్రెస్ మెటీరియల్స్ అయితే ఫిట్టింగ్ మంచిగా ఉంటుందని నేనైతే ఇలా చూస్ చేసుకున్నాను. ఇంకా అత్తయ్య కూడా చాలా కంపెల్ చేశారు. ఫస్ట్ తీసుకోవద్దు అని వెనక్కి వచ్చేసాము. అట్ లాస్ట్ మళ్ళీ వెళ్ళి బార్గెనింగ్ చేసాము. ఫస్ట్ ఇది 2800 చెప్పాడు. మేము 1600కి అడిగాము. కానీ రాదు అని చెప్పేసరికి ఇంకా వెనక్కి వచ్చేసాము. మళ్ళీ అక్కడికే వెళ్ళి బార్గెన్ చేస్తే లాస్ట్కి 1800కి ఇచ్చాడు. ఇలా ఓవరాల్ ఇలా ఎల్లో కలర్తో మల్టీ కలర్ ఇలా వచ్చింది. బాగుంది కలర్ అయితే. నాకు ఈ మోడల్ లేదు అందుకే తీసుకున్నాను. అండ్ బాటంలో ఇలా ఇలా వర్క్ వచ్చింది, ఇలా కట్ వర్క్ వచ్చింది ఇక్కడ. సో ఇదండి. ఇది వీ కట్ ఉంది కదా, నాకు ఇలా ఉంటే కట్ ఇష్టం. ఈ మోడల్ లేదు నా దగ్గర, అందుకే నేనైతే ఇది చూస్ చేసుకున్నాను. దీనికి చున్నీ వచ్చేసి ఇలా వచ్చింది. కొంచెం ఇలా బార్డర్ లేస్ వచ్చింది. బార్డర్లో ఇలా లేస్ వచ్చేసి మొత్తం ఇలా అక్కడక్కడ ఇలా అయితే వచ్చాయి డిజైన్. ఇది చాలా మెత్తగా ఉంది, బాగుంది ఇది దుపట్టా. అండ్ దీనికి మ్యాచింగ్ ఇలా అయితే ప్యాంట్ వచ్చింది. ఇది మీకు ఒకవేళ మీ దగ్గర లెగ్గింగ్ ఉన్నా ఆర్ ఎల్స్ ఈ క్లాత్ నచ్చకపోయినా మీరు లైనింగే యూస్ చేసుకొని వేరే ప్యాంట్ అయినా పేరప్ చేసుకోవచ్చు. అండ్ డ్రెస్లో చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి కావాలంటే అందులో మ్యాచ్ అయ్యే లెగ్గింగ్ ఉన్నా కానీ దానికి పేరప్ చేసుకోవచ్చు. ఇలా ఉంది. ఇది కూడా మంచిగానే ఉంది మెటీరియల్ అయితే. నాకు ఓవరాల్ చెప్పాను కదా అది 1800 పడింది. తీసుకోవద్దు అనుకుంటేనే ఒకటైతే తీసేసుకున్నాను. నెక్స్ట్ నాకు అక్కడ వెళ్తుంటే ఇయర్ రింగ్స్ 100కి 3 అని చెప్పారు. చూస్తే ఇవి ఉన్నాయి. ఇవి ఆన్లైన్లో నేను చాలా చెక్ చేశాను, ఎందుకంటే నాకు ఈ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. నేను మోస్ట్లీ పెడతాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ ఏ డ్రెస్కి మ్యాచింగ్ పెట్టుకునేదాన్ని. అండ్ ఇక్కడ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఒకటి ఉంది. ఇప్పుడు తీసుకున్న డ్రెస్కి కూడా ఇది మ్యాచ్ అవుతుంది. ఇది 100 రూపీస్కి 3 అని చెప్పారు. సో అందుకే నేను ఆగి అక్కడైతే చూశాను. ఫస్ట్ ఇవే తీసుకున్నాను, తర్వాత ఇట్లా లాస్ట్ డ్రెస్ తీసుకున్నాను. సరే ఎప్పుడు వెళ్తున్నాను ఏం తీసుకోవట్లేదని ఇంకా బాగా బర్త్డే కూడా వస్తుంది. సో డ్రెస్సెస్ మంచిగా ఉండాలని. అండ్ మాకు తిరుపతి ప్లాన్ కూడా ఉందండి. సో అన్నిటికీ చుడీదార్స్ కంపల్సరీ అని ఇంకా తీసేసుకున్నాను. ఇలా వచ్చింది ఈ డిజైన్ అయితే. అండ్ ఇంకొకటి ఈ మోడల్లో తీసుకున్నాను. ఇది కొంచెం ఓవెల్ షేప్లో అలా వచ్చింది.
ఇది ఏ డ్రెస్కి ఆ కలర్స్ మ్యాచింగ్ ఇలా పెట్టుకుంటేనే బాగుంటాయి. ఇవి వేరే కలర్ ఆపోజిట్ కలర్ పెట్టుకుంటే అంత లుక్ అయితే రావు. ఇవి 2 అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇలా కొంచెం లైట్ కలర్లో ట్రెండీగా తీసుకున్నాను. ఇలా యూ షేప్ ఇలా వచ్చాయండి. ఇది ఓవరాల్ లుక్. సో మొత్తం 3 పేర్స్ నాకు 100 రూపీస్ కాబట్టి నేను తీసుకున్నాను. మీరు కావాలంటే ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా చెక్ చేయండి. కంపల్సరీ 300 200కి తక్కువ అయితే ఉండవు ఇలాంటివి. అందుకే నేనైతే అక్కడ తీసుకున్నాను డేర్ చేసి. నా దగ్గర అయితే ఇవి చాలా కలెక్షనే ఉంది. బట్ ఓకే తీసుకోవచ్చు కదా అని నేను ఇవైతే చూస్ చేసుకొని మళ్ళీ తీసుకున్నాను.